ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు జరిగించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. ఆయన ప్రేమ చాలా గొప్పది. కలువరి శిలువలో యేసు ప్రభు మనందరి కోసం మరణించడం వలన, మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేవడం వలన తన గొప్పతనాన్ని యేసు ప్రభు రుజువుపరిచారు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాంటి గొప్ప దేవుని ఆరాధిస్తున్నందుకు మనందరం అతిశయపడాలి. ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తున్నప్పుడు మరిన్ని ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో పొందుకుంటాం. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాము. ఉదయకాలం లేచిన తర్వాత మీరందరూ ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని వినడం వలన ఖచ్చితంగా మీరందరూ ప్రభువు దగ్గరగా రాగలుగుతున్నారు. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 139వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 139 and verse 5. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. యు హ్యావ్ బిసెట్ మీ బిహైండ్ అండ్ బిఫోర్ అండ్ లేడ్ యోర్స్ హ్యాండ్ అపాన్ మీ. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు అనే మాట దేవుని సన్నిధి. 139వ కీర్తన అంతా కూడా దేవుని యొక్క సన్నిధిని గురించి, ఆయన యొక్క సర్వవ్యాపకమైన అనుభవాన్ని గురించి కీర్తనాకారుడు రాస్తున్నాడు. దేవుడు మనందరి జీవితాల్లో అద్భుతాలు చేయాలనుకుంటున్న దేవుడు ఎలాంటి వాడు, ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటిని పరిశీలన చేస్తే ప్రాముఖ్యంగా చాలాసార్లు మనం వింటున్నాం. దేవుడు అనగా సర్వశక్తిమంతుడు, ఆయన ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆమ్నిపొటెంట్ గాడ్. ఆ తర్వాత ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయనకు ఏ ఒక్కరు కూడా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, జ్ఞానం కలిగిన వాడు, ఆమ్నిషియంట్ గాడ్. మూడవది దేవుడు సర్వవ్యాపి, ఆమ్ని ప్రెజెంట్ గాడ్. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఆయన జోక్యం చేసుకోగలడు. ఇలాంటి గొప్ప దేవుడు ముందు మరియు వెనుక ఆవరించి ఉన్నాడు అని కీర్తనాకారుడు రాశాడు. నిజమే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు లేదా ప్రతిబంధకాలను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, లేదా నన్ను విడిచిపెట్టేశాడేమో, ఆయన నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న భావన, ఆలోచన కొన్నిసార్లు మనలోకి వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇలాంటి వాగ్దానాలు మనకు చాలా ఉపకరిస్తాయి. దేవుడు నీ ముందు వెనుకల ఆవరించి ఉన్నాడు అనే మాట స్పష్టంగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన సన్నిధి మన చుట్టూ ఉంది, ఆవరించి ఉన్నది. ఇశ్రాయేలు జీవితాల్లో జరిగిన ఒక సంఘటన ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వస్తుంది. నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనగా చదివితే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటే సందర్భాన్ని అక్కడ మనం చూస్తాం. ఇశ్రాయేలీలు తక్కువ లేదంటే 20 లక్షల మంది ఉన్నారు కదా. 6 లక్షల మంది కాల్బలం, మరియు పిల్లలు, స్త్రీలు అందరూ కలిపితే దగ్గర ఒక 20 లక్షల మంది. అంతమంది ఎర్ర సముద్రాన్ని దాటడానికి వారు ఆ ప్రాంతం దగ్గరికి వచ్చారు. ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో, ఇటు ప్రక్కన కొండలు ఉన్నాయి. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఇశ్రాయేలు కొంతమంది శరణం ప్రారంభించారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చామని ప్రతిసారి అదే విషయాన్ని వారు సణుగుతున్నారు. కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, మేము ఐగుప్తులోనే ఫరో చేతుల కిందే దాసులుగా ఉండిపోతే బెటర్ కదా, ఎందుకు మోషే మమ్మల్ని ఎలా తీసుకొచ్చాం అన్నట్టుగా శరణం మొదలుపెట్టారు. అయితే మోషే దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, ఇశ్రాయేలు ముందు ఎర్ర సముద్రం ఉంది, వారి వెనకాల ఫరో ఉన్నాడు కదా. ఈ ఇశ్రాయేలుకును మరియు ఫరో సైన్యానికి మధ్యలో దేవుని మేఘము ఉన్నట్టుగా నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే దేవుడు వారికి ముందుగా అద్భుతం చేస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి పాయలు చేసి వారు నడిపించాలన్న ప్రణాళిక దేవునికి ఉంది. దేవుడు ముందు ఎలాగో అద్భుతం చేస్తున్నాడు, వెనుక సైతం ఫరో వారి మీద పడకుండున్నట్లుగా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఆ మేఘము వారి వెనుకాల నిలబడినప్పుడు ఐగుప్తీయులు గట్ట ఆ మేఘము చీకటిని కలుగు చేసిందట. బట్ అదే మేఘము ఇశ్రాయేలు ప్రజలకు వెలుగునిచ్చింది. వారు ఆ రాత్రి వేళ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు. ముందు వెనుకల ఆవరించుండువాడు అనడానికి ఇంతగానో గొప్ప ఉదాహరణ బైబిల్లో మనం చూడలేం. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. బహుశా నీవు కూడా శత్రువుల చేత తరమబడుతున్నావేమో. నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, ఇంతవరకు నీ ద్వారా మేలు పొందిన వారే కావచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టాలని,
నిన్ను హతమార్చాలని, నిన్ను గాయపరచాలని, నిన్ను పతనావస్థలోకి తీసుకెళ్లాలని ఎంతమంది ప్రయత్నం చేసి నేను తరుగుతున్నా, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని వైపు చూడడం నేర్చుకోగలిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, ప్రభువుని యేసు క్రీస్తు నామమందు నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు నీకు మరియు నిన్ను తరుముతున్న వారి మధ్య ఆయన నిలవగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వారు నిన్ను సమీపింపకుండునట్లుగా దేవుడు తన యొక్క భద్రతను, తన కంచెను నీకు ఇవ్వడం ద్వారా అన్ని విషయాల్లో నీకు విజయాన్ని కలుగు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. బహుశా ఈరోజు నీవు ఏదో ఒక సమస్య ద్వారా తరవబడుతూ, ఇంకా నా జీవితం అయిపోయిందండి వెస్లీ గారు, ముగించబడిపోయిందండి, చివరి దశలో ఉన్నానండి అని బాధపడుతున్నావేమో. దేవుడు నీకు ముందు మరియు వెనుక నిన్ను ఆవరించి ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఆయన చేయి నీ మీద దేవుడు ఉంచాడు. ఆ చేయి ఎలాంటిది? స్వస్థపరిచే చేయి. ఆయన చేతులు మనల్ని బలపరిచే చేతులు. ఆయన చేతులు మనల్ని పైకి లేవనెత్తే చేతులు. ఆయన చేతులు మనకు విడుదలిచ్చే చేతులు. కాబట్టి ఆ చేతులు ఆయన మన మీద ఉంచి ఉన్నాడని స్పష్టంగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేనికి కునుగుపోకండి, ప్రభువును వెంబడించండి, ధైర్యంగా ఆయనను సేవించండి. ఈరోజు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ముందు మరియు వెనుక ఆవరించి ఉన్న దేవుడు గనుక నీకు వందనాలు. నీ చేయి మా మీద ఉంచి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి నడిపించే దేవుడు గనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు ముట్టండి, బలపరచండి. ఎవరెవరు ఏ అవసరాలతో నీ సన్నిధికి వచ్చారో, ఏ ఉద్దేశాలు నెరవేర్చబడాలని కోరుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. మహిమాన్వితమైన దేవుడు గనక ఈరోజు వారి జీవితాల్లో ఉన్న ప్రతి భారాన్ని తొలగించి గొప్ప విశ్రాంతిని, సమాధానాన్ని వారికి దయచేయండి. అద్భుతాలు చేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి నాయన. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నామో ప్రతి రుగ్మత, ప్రతి బలహీనతను విడుదల దయచేయండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.